ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ వందనాలు. కీర్తనాకారు రాసిన 15వ కీర్తనలోని మొదటి వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడు ఎవడు? అంటే దాని అర్థం, నీకు నాకు ఒక పయనముందని, నీకు నాకు ఒక గురి ఉందని బోధిస్తూ యెహోవా పరిశుద్ధ పర్వతం మీద నిలబడగలిగిన వాడు కావాలి. మనం పట్టణాల్లో నిలబడతాం, ఎలక్షన్లో నిలబడతాం, వ్యవహారంలో నిలబడతాం, వాదించడానికి నిలబడతాం, కొన్ని కార్యక్రమాలు నడుం కట్టుకుని ముగించేంత వరకు ఆ భోజనాల దగ్గర నిలబడతాం. ఇవి శారీరకంగా మీరెరిగిన సత్యం, అది అవసరం. కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నిశ్చయముగా మీలో ప్రతి వాడును నా పరిశుద్ధ పర్వతం మీద నిలవగలగాలి. ఆయన కోరిక ఎంత గొప్పదండి. పరిశుద్ధ పర్వతం అంటే ఆయన సంచరించే స్థావరం, ఆయన తన ప్రజలను దర్శించే స్థలం. అందుకే భక్తులంతా ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారో తెలుసా? ప్రభువా, నీ సన్నిధిలో నా కుటుంబం ఉండునట్లుగా దీవించవా అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, దేవుని సన్నిధిలో నిలబడడం, ఆయన పరిశుద్ధతలో నిలబడడం, ఆయన పర్వతం మీద నిలబడడం, ప్రభు సన్నిధిలో సహవాసంలో నిలబడడం చాలా గొప్ప విషయం. ఇదేదో సామాన్యమైన మాటలాగా తేలిగ్గా అంచనా వేసి మనం అడుగులు వేస్తూ ఉంటాం. ఎందుకో ఈ శుభవేళ పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ సమయాన్న ఆయన పరిశుద్ధ పర్వతం మీద నీవు నిలబడగలవా? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలబడాలి అంటే కొన్ని కార్యాలు మీరు చేయాలి. అక్కడికి నేను ఎక్కి వెళ్ళగలనా, అక్కడ నేను నిలబడగలనా అనేది ప్రశ్నగా మనిషికి మిగిలిపోతుంది. కానీ దేవుడు అంటాడు, అన్నిటికీ నేనే మార్గం, అన్నిటికీ నేనే దారి. అంటే మనం ప్రభుతో ఎంతగా ఉంటామో, ప్రభుతో ఎంతగా నడుస్తామో దాని ఫలితమే ఆయన పర్వతం మీద నిలబడగలగడానికి అవకాశం కలుగుతూ ఉంది. సరే, మొదటి మాట మీరు ఎరిగిన సత్యం చెబుతాను. ఆది కాండంలోకి వెళదాం. 8వ అధ్యాయం 4వ వాక్యం. ఈ ఓడ పర్వతం మీద నిలబడింది. విశ్వాసి పర్వతం మీద నిలబడాలి. సంఘం ఆయన పర్వతంలో ఆయన సన్నిధిట నిలబడాలి. నిలబడాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి రక్షించబడాలి. రక్షించబడడం ఓడకు పోల్చాడు దేవుడు. ఆ రక్షణ అనే ఓడలో ఉన్న వాళ్ళంతా పర్వతం మీదకి వెళ్ళాలి. పర్వతం మీదకి ఎలా వెళ్ళాలి? కట్టింది ఎక్కడ? వాకిట్లో కట్టాడు ఓడ. కానీ ఈ ఓడ పర్వతం మీదకి వెళ్ళాలిగా. మనల్ని దేవుడు యేసు రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఓడని రక్షణ ఓడలో స్థిరపరిచాడు. ఈ పైన ఎక్కడికి వెళ్ళాలి అంటే పర్వతం మీదకి వెళ్ళాలి. మరి నేల మీద ఉన్న పడవ, నేల మీద ఉన్న ఓడ, మానవుడిగా పుట్టిన మనం ఆయన సన్నిధిలోకి ఎలా వెళ్ళగలం? ఓడ ఇక్కడి నుంచి కదిలి అక్కడికి వెళ్ళాలి అంటే మనుషులు మోసుకు వెళ్ళరా, దేవుడు పైకెక్కిరా అని పిలవల, దేవుని దూతలు సహకరించాల, నీళ్లు మాత్రమే ఉపయోగపడ్డాయి. ఆ జలములట నెమ్మదిగా కదిలిస్తూ 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 రోజు రోజుకి ఎంత అవసరమో నీరు అంత కురిపించాడు ఆయన. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడింది.
అంటే అంతకాలం పడితే కానీ ఈ ఓడ పర్వతం మీదకి వెళ్ళలేదు. ప్రియ దేవుని విడలారా, నేను మారు మనసు పొందాను, పర్వాలేదు, అయిపోయింది అనుకోవడమే కాదు. దేవుని పర్వత శిఖరం మీదకే, ఆయన సన్నిధికి ఓడ చేరినట్లుగా మనమంతా మేఘాల మీద వెళ్ళి ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలి అనుకుంటే జలములు నిన్ను పైకి తీసుకుని రావాలి. ఆ జలములు ఎంతవరకు అంటే 40 రోజులు కురవాలి. మీరు ఆలోచించండి, 40 రోజులు పగలు రాత్రి వర్షం పడితే ఆ జలములట ఈ ఓడను పైకి తీసుకుని వెళతా వచ్చాయి. ఇక్కడ మీకు నేను చెప్పాలనుకున్న మాట, దేవారాత్రులు కురిసిన ఆ వర్షం ఈ పడవన కాస్త పైకి తీసుకుని వెళతాయి. అందులో 20 రోజులు వర్షం పడి ఆగిపోయింది అనుకోండి, ఓడ లేస్తుంది కానీ సగం వరకే వెళతుంది. ఒకవేళ 30 రోజులే కురిసింది అనుకోండి, పర్వతం కనబడుతుంది కానీ దాని దాకా వెళ్ళదు. అంటే పర్వతాన్ని చేరేంత వరకు జలములను నిన్ను లేపాలి. ఆ జలములు అల్లాడుతూ నిన్ను పైకి తీసుకుని వెళితే అక్కడికి వెళ్ళాక 40వ రోజున అక్కడ నిలబడతావు పర్వతం మీద. ఇప్పుడు నేను మీకు చెప్పగలిగిన జలములు లేకుండా నీకు కదిలిక లేదు. జలము లేకుండా నీకు దైవ దర్శనం కానీ దేవుని చిత్తం కానీ అర్థం కాదు. నిశ్చయంగా నీ గురి, నీ దర్శనం ఒక్కటే, ఆ అరారాతు కొండ మీదకి నేను వెళ్ళాలి, ఆ యేసు కట్టిన పునాదుల పట్టణంలోకి వెళ్ళాలి, మేఘాల మీద నేను వెళ్ళగలగాలి. అంటే నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళేవాళ్ళు ఎవరు? జలము 2 అర్థాలు చెబుతూ ఉంది. ఒకటి ఏమిటంటే దేవుని వాక్యమనే జలము, రెండవది నీవు చేసే ప్రార్థన అభిషేకంలో కుమ్మరించబడుతున్న పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు వాక్యం ఎంత విలువైంది! చాలాసార్లు ఈ 66 పుస్తకాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఇందులో లోతైన జలం ఉంది. ఒక్కొక్క వాక్యం చదువుతుంటే దేవుని వాక్కులోని జీవం కలుగుతుంది, జీవజల నదులు పారుతా ఉన్నాయి. ఆదామును చేసినప్పుడు తోటలో నీళ్లతోనే ప్రారంభించి 4 పాయలు చేసిన నీటి పారుదలను ఏర్పాటు చేసి 4 కాలువలు అని పెట్టాడు. నోవా కాలం వచ్చేటప్పటికి నీళ్ళ చేత పైకి తీసుకుని వెళ్ళాడు. రక్షించబడటానికి నీళ్ళ బాప్తీసాన్ని సంకేతంగా పెట్టాడు. ఇలా చదువుకుంటూ వెళితే నీరు లేకుండా నీవు పైకి వెళ్ళలేవు అనే విషయాన్ని మొదలై గమనించి చాలాసార్లు మనం దేవుని వాక్యానికి విలువం. వాక్యమే నిన్ను లేపగలిగింది, వాక్యమే స్థిరపరచగలిగింది, వాక్యమే నడిపించగలిగింది. అందుకని యెహోషువతో చెప్పాడు, జయం పొందాలి అన్న ఈ ప్రజలంతా పరమకానాను చేరాలి అంటే, యెహోషువా జాగ్రత్తగా విను, వీళ్ళు పరమకానానికి చేరాలి, నోవాహు ఓడ పర్వతానికి చేరాలి, సంఘం పరిశుద్ధ పట్టణానికి మేఘాల మీద వెళ్ళాలి అనుకున్నా నీకు నాకు ఒకే సూత్రం యెహోషువతో చెప్పాడు. ఆ యెహోషువతో అంటాడు కదా, ఈ ధర్మశాస్త్రమును ధ్యానించుడను బోధించుడను అనుసరించుడను నీవు మానకూడదు, ఇటు కానీ అటు కానీ కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళకూడదు. అంటే అర్థం ఏమిటి? దేవుని వాక్యం నిన్ను ఎంతగా ప్రభావితం చేస్తుందో, దేవుని వాక్యాన్ని ఎంతగా చదివి గైకొంటావో, దేవుని వాక్యానికి నువ్వు ఎంత అప్పగించుకుంటావో, ఆ వాక్యం అట, ఆ జలం అట నిన్ను రోజు రోజు నుంచి భూమి మీదకు పైకి తీసుకెళ్తుంది. అంటే లోకంలోంచి నువ్వు పైకి రావాలి, లోక ఆచార సిద్ధాంతాల్లోంచి పైకి రావాలి. మీ జీవితంలో వాక్యం లేకుండా వాడు మారు మనసు పొందడు. వాక్యం లేకుండా ప్రత్యేకంగా జీవించాలి. వాక్యం వెలుగు లేకుండా నీ బ్రతుకు వెలుగు అవ్వదు, చీకటిగానే ఉంటుంది. ఒకటే గుర్తు, వాక్యం నీలో క్రియ జరగకపోతే భూమి మీదే ఉంటావు. గతకాలపు అలవాట్లే ఉంటాయి, సేదస్తో పనులు ఉంటాయి, సరిపెట్టుకునే బతుకుంటుంది, పక్కన వాళ్ళని కూడా వెనకలాగే కృప ఉంటుంది. ఓ సేవకుడిగా చెబుతున్న జలములట ఓడను లేపుకుంటా తీసుకెళ్ళడానికి 40 రోజులు పట్టాయి. నిన్ను ఇక్కడి నుంచి పరలోక రాకడకు తీసుకెళ్ళేంత వరకు కాలం ఎంత అని చెప్పలేదే కానీ ప్రభు రాకడ వచ్చేంత వరకు దేవుని వాక్యం ద్వారా పైకి లేపబడాలి. ఆ లేపబడితే ప్రభు పిలిచేటక్కడికి ఆ దగ్గరకి అందుబాటులోకి వెళ్ళిపోతావు. అంటే వాక్యం ద్వారా భూమికి దూరం అవుతావు, పరలోకానికి దగ్గర అవుతావు. పాపానికి దూరం అవుతావు, పరిశుద్ధత దగ్గర అవుతావు. లోకంలో కోపానికి దూరం అవుతావు, శాంతి వర్తనకు కృప కలిగిన వ్యక్తిలాగా మారుతావు. కనుక ఈ విషయాలు మీరు గమనించి
మన ఓడ పైకి వెళుతుందా? జలములు దేవుని వాక్యం వారం వారం టీవీలో ప్రతి చోట వింటున్నానుగా, ఆ జలములు నన్ను పైకి తీసుకుని వెళుతున్నాయా? నేను అరారత పర్వతం చూడాలిగా. ఒక్క క్షణం ఈ మాట విన్నాక మీరు గుండె మీద చేయి పెట్టుకొని వాక్యం వినాలి గనక వినడం కాదు, వాక్యం చదవాలి గనక చదవడం కాదు, వాక్యం నిన్ను లేపాలి, వాక్యం నేను పైకి తీసుకురావాలి, లోకం నుంచి వేరు చేయగలగాలి. అట్టి కృప నీకు కలగాలి అంటే దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధమైన మార్పుకు వస్తావో జీవితం ధన్యం అవుతుంది. ఇంకొక మాట కూడా చెబుతా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో 14వ వాక్యం చదవండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెడుతున్నారు, వీటి కొరకు మీరు కనిపెడుతున్నారు, వీటి కొరకు మీరు కనిపెడుతున్నారు. వీటి కొరకు పేజీలు వెనక తిరగండి. 13వ వాక్యం. క్రొత్త ఆకాశమును, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకు మనం కనిపెడుతున్నాం. నూతన యెరూషలేము కొరకు కనిపెడుతున్నాం. వాటిలో నీతి నివసిస్తుంది. అయితే పేజీ తిప్పితే వీటి కొరకు మీరు కనిపెడుతున్నారు గనక, అంటే ఆ పర్వతం మీదకి ఎక్కాలి గనక నీతి కలిగిన పర్వతం, నీతి కలిగిన నూతన ఆకాశం, నీతి కలిగిన నూతన భూమి, అలాగే నూతన యెరూషలేము కొరకు మీరు కనిపెడుతున్నారు. అయితే మీరేం చేయాలి? ఇప్పుడు వాక్యమైన జలముల ద్వారా పైపైకి తీసుకొని వచ్చి నా గమ్యం నూతన యెరూషలేము, నేను ఆశించేది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటూ నువ్వు ఎలా మారాలో రాశాడు అక్కడ. వీటి కొరకు మీరు ఎదురు చూస్తున్నారు గనక ఏమై ఉండాలి అంటే నీవు శాంతము కలిగిన వాడిగా తయారు కావాలి. నిన్న ముక్కోపి, మొన్న దుష్టుడు, పళ్ళు నూరుతుండే వ్యక్తివి, అందరి ఆశలను కోరుకున్న వ్యక్తివి. కారణం ఏంటి? భూమి మీద ఉన్నావు. భూమి మీద నుండి జలముల ద్వారా పైకి లేపబడ్డాక ఒకప్పుడు కోపిష్ఠుడివే కానీ, దుర్మార్గుడివే కానీ, నరహంతుడివే కానీ, వేదన పుత్రుడివే కానీ, అనేకులు పాడు చేసిన వ్యక్తివే కానీ ఈ వాక్యం అనే జలముల మీద పైకి వెళుతూ నేను అరారాతు కొండ మీదకి వెళ్ళాలి, అదిగో పర్వత శిఖరాన్ని చేరాలి, నూతన యెరూషలేమును చూడాలి, నూతన భూమి నూతన ఆకాశం నాకు కనబడుతుంది అంటూ వెళితే ఈ నీళ్లు నిన్ను ఎంతవరకు తీసుకెళ్తాయంటే ముక్కోపిగాను దుష్టుడుగా ఉన్న నిన్ను ఓ శాంతమూర్తిగా మార్చబోతున్నాయి. శాంతమూర్తిగా అంటే కోపం లేకుండా తిట్టిన నోరు మూసుకునే అర్థం కాదు. యేసు శాంతమూర్తి. యేసు తన జీవితంలో ప్రశాంతతను కొట్టొచ్చినట్టుగా కనపరిచాడు. ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడంటే పడవ అల్లకల్లోలం అయిపోతుంది, తుఫాను చెలరేగిపోయింది, శిష్యులకి కలవరం పుట్టింది, కానీ తలగడ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడు. ఆయన ప్రశాంతత ఎంత అంటే ఆయన వెళ్ళేటప్పుడు రేపు శ్రమలు వస్తున్నాయి అని తెలిసిన మారు మాట్లాడక ప్రభువా నీ చిత్తమే జరుగునుగా కంటే వెళ్ళాడు. ఆయన ఎంత శాంతమూర్తి అంటే పిల్లవాళ్ళే బాకుల్లాగా మాట్లాడుతూ మాటలు విసిరి బాకులతో పొడిచి కొరడాలతో కొడుతూ చిత్రహింసలు పెడుతూ ఉంటే నిన్న నా రొట్టె తిన్నది మీరు కాదా అని అడగల, శాంతమూర్తిగా పైన సాగించాడు. అంటే మనకు నేర్పింది ఏమిటంటే ఒకప్పుడు పాప స్వభావాలని మనలో ఉన్నాయి, కానీ వాక్యం ద్వారా పాప స్వభావాలన్నిటికీ విరుగుడు జరగాలి, పాపపు లక్షణాలన్నీ విరిగిపోవాలి, దైవ సంబంధంగా శాంతమూర్తులుగా వాక్యానుసారంగా నడుస్తూ యేసుకు కలిగిన మనసే మనకు తయారవునగాక, యేసు కలిగిన మనసే మనకుండునగాక. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక రక్షించబడ్డాను అయిపోయింది అనడం కాదుగా, నీ వ్యక్తిగత జీవితంలో వాక్యం చేత లేపబడాలి. యేసు మనసు కలిగే శాంతమూర్తిగా వాక్యం నిన్ను నన్ను మనను మార్చునుగాక. ఒక్కొక్క మాట చెబుతాను, ఆత్మ చేత రేపబడాలి. ఈ ప్రార్థనా జీవితం ఉంటేనే ఆత్మ ఉంటుంది. మీరు బాగా గమనించండి, వెలుగు ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో చీకటి ఉంది, వెలుగు రావాలంటే ఏముండాలి? దీపం ఉంటే వెలుగు ఉంటుంది. అంటే వెలుగు కనబడాలంటే దీపం ఉండాలి. అలాగే మన ఇంట్లో ప్రార్థన ఉంటే పరిశుద్ధాత్మ ఉంటాడు. ప్రార్థన ఎక్కువగా చేసేవాళ్ళు పరిశుద్ధాత్మ క్రియ చేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో ప్రకాశిస్తాడు. నువ్వేమీ ప్రార్థన చేయకుండా పరిశుద్ధాత్మ దయచేయి ప్రభు అంటే దీపం లేదు కానీ వెలుగు కావాలని అరిచినట్టు ఉంటుంది.
నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఎందుకో తెలుసా? నేను మరలా చెబుతున్నాను, ప్రార్థన దీపం లాంటిది. దాన్ని తైలంతో నింపితే వెలుగు బయటికి కనబడినట్లుగా నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ప్రార్థన అనే దీపం ఉండాలి. ఎప్పుడైతే దీపం ఉంటుందో పైన వెలుగు ఆయన వెలిగిస్తాడు. మరి పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఎలా ఉంటుందో వాక్యం చెబుతాను. నెమ్మదిగా ప్రవక్త అటు వెళుతున్నాడట. దేవుని ఆత్మ అతని మీద దిగి వచ్చిందట. అతడు ఆత్మలో రేపబడిన వాడై శత్రువు మీదకి దండయాత్రకు వెళ్ళాడు. సంసోను మీదకి ఆత్మ వచ్చింది. రేపబడిన వాడై వెళ్ళి సింహాన్ని 2 ముక్కలుగా చీల్చివేశాడు. మరి ఈ రోజున ఆత్మ ఉంటే రేపబడతావు. ఆత్మ ద్వారా రేపబడితే ఆ కార్యం గొప్పగా ఉంటుంది. ప్రతి సమస్య నీకు చిన్నగా ఉంటుంది. మళ్ళీ మాట చెప్పనా? ఆత్మ నన్ను ఎత్తుకొని పోయాను అంటే ఆత్మ నేను ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడే ఉంచదు. లోయలోకైనా తీసుకుని వెళుతుంది, పర్వత శిఖరానికైనా తీసుకుని వెళుతుంది, ఆయన మాట్లాడే స్థలానికైనా తీసుకుని వెళుతుంది. ఆత్మ నీలో ప్రకాశిస్తుంది, ఆత్మ నిన్ను రేపుతుంది, ఆత్మ నిన్ను కొనిపోతుంది, ఆత్మ నీ నడికట్టు బిగిస్తుంది. ఒక్కసారి ఈ మాటలు విన్నాకైనా మనం ఇప్పుడు రేపబడి హెస్కేలట ఆత్మతో కొనిపోబడాను. మరి నువ్వు ఆత్మతో కొనిపోబడుతున్నావా? రేపు రాకడొస్తుంది, రాకడలో ఎత్తబడాలిగా. కొనిపోబడాలి అంటే రెండవ గుర్తు ఏమిటంటే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ చేత నీవు పైకి రేపబడాలి, కొనిపోబడాలి. కనుక వీటి కొరకు కనిపెట్టు వారలారా, మీరు నిశ్చయముగా శాంతమూర్తిలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ చేత నింపబడుదురుగాక. దేవుని వాక్యం, దేవుని ఆత్మ రెండూ నీకుంటే నీ జీవిత గమ్యం సునాయాసంగా వెళుతుంది. యెహోవా పర్వతం మీద నిలవాలని కోరుకునేవాళ్ళు వాక్యం చేత నడిపించబడి రూపాంతరం చెందిన వాళ్ళై ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళై కొనిపోబడే గుంపులో ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు అక్కడికి వెళ్ళగలవు. 27వ కీర్తనలోకి వెళ్ళండి, 4వ వాక్యం. ఆపత్కాలమున దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. అలాగే ఇక్కడ 3వ మాట ఏమిటంటే ఆశ్రయదుర్గం మీదకి నువ్వు ఎక్కగలగాలి. ఆశ్రయదుర్గానికి నువ్వు ఎక్కాలి, వెళ్ళాలి అంటే ఆ కీర్తనాకారుడు ఒక మాట 3లో కూడా రాశాడు. ఏమని రాశాడు తెలుసా? దేవుని సన్నిధిలో నేను ఒక వరమును కోరుకుంటుని. ఆ వాక్యం చదువుతారా? యెహోవా యొద్ద నేను ఒక వరమును కోరుకుంటుని, ఎక్కాలి అనుకుంటే ఈయన తెలివిగలవాడు 2 ప్రార్థనలు చేశాడు. ఒకటి నన్ను ఎక్కించవా అని అడిగాడు. ఆయన నన్ను ఎక్కిస్తాడు, ఎక్కించనని చెబుతున్నాడు. దీనికి ప్రబలమైన కారణం ఏమిటంటే అతడు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడో? ఒక వరమును కోరుకుంటున్నానయ్యా, నా జీవిత కాలం అంతా నీ ప్రసన్నతను చూడాలి. నా జీవిత కాలం అంతా నీ ప్రసన్నతను చూడాలి. ఇప్పుడు ఇతను అడగాల్సింది ఏమిటి? ప్రభువా, లోకంలో వింతలన్నీ నాకు చూపించయ్యా అని అడగల. ఎన్ని రకాల భోజనాలు ఉన్నాయో అన్నీ నాకు పెట్టించి చూపించయ్యా అని అడగల. నేను కంటితో చూడవలసిన నీ అదృశ్య కార్యాలని చూపించయ్యా అని అడగల. ఇతను అడిగింది ఏమిటో తెలుసా? నేను నీ సన్నిధిలో నీ ప్రస్తావన, నీ ప్రభావం, ప్రసన్నతను నా కళ్ళు చూడాలి అని తీర్మానం చేసి దేవుణ్ణి అడిగాడట. దేవుడు అన్నాడట, నా ప్రసన్న చూస్తావా అన్నాడు. అవునయ్యా నేను చూడాలి అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను నా జీవితకాలం ఎలా ఎక్కడబడి ఉంటాను? యెహోవా మందిరములో ఉంటాను. అంటే ప్రసన్నత ఎక్కడుంటుంది? మందిరంలో ఉంటుంది. కనుక ఇప్పుడు అసలు ఎక్కడ ఉంటున్నాడు? మందిరంలో ఉంటున్నాడు. మందిరం అంటే దేవుని సంరక్షణ. దేవుని సంరక్షణలో ఉన్నాడండి. ఇప్పుడు ఇతని ఆశ ఏమిటంటే డైరెక్ట్గా నన్ను కొండెక్కించు అని అడగల. ఒక వరం దయచేయవా అన్నాడు. ఎంత తెలివిగలవాడు! ఆ వరం ఏంటంటే నీ ప్రసన్నతను చూడాలయ్యా, అందుకు నేను జీవితకాలం మందిరంలో ఉంటానయ్యా, నన్ను కనికరించవంటే దేవుడు సరే అన్నాడు. ఇక ప్రసన్నత దేవుడు చూపిస్తాడు కనుక ఇక మందిరంలో నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను మందిరంలో ఉన్నంతకాలం ప్రసన్నత దేవుడు చూపిస్తాడు. ఈ లోపు ఆపత్కాలం వస్తుంది, శత్రువు వస్తాడు, సమస్యలు వస్తాయి. వెంటనే నా ప్రసన్నత చూస్తున్న బిడ్డ ఎక్కడ ఉన్నాడు కదా,
అతనిని నేను నెమ్మదిగా నా రెక్కల చాటులో దాస్తాను. ఈ నడగల నన్ను దాయవాని, నాకు మేలు చేయవా, శత్రువుని హతమార్చవా అనకపోయినా ఆయన దాస్తాడట. తర్వాత వాడికి అందకుండా ఆశ్రయదుర్గం మీదకి ఎక్కిస్తాడట. నేను ఎక్కలా, ఆయన నన్ను ఎక్కించాను. ఆయనని ఎక్కించాలి అంటే నువ్వు ఆయన సహవాసంలో ఉండాలి. అలా కాకుండా దేవునికి దూరంగా ఉండి కేకవేసి అయ్యా బాధల్లో ఉన్నానంటూ వస్తాడు, కానీ క్షణాల్లో లేపి అంత దగ్గరగా ఉండడుగా. క్రైస్తవులో 2 గుంపులు వాళ్ళు ఉంటారు. ప్రభువునకు దగ్గరగా ఉండే గుంపు ఒకటి, ప్రభు చేతిలో ఉండే గుంపు ఒకటి. మళ్ళా చెబుతాను, ప్రభువునకు దూరంగా ఉంటూ ప్రభు పేరు పెట్టుకుని బ్రతికే వాళ్ళు ఉంటారు. కొంతమంది సంఘంలో ప్రభు చేతిలో చేయి వేసి బ్రతికే వాళ్ళు ఉంటారు. ఎంతకు నువ్వు ఏ కోవకు చెందావు? ప్రభుని ఎరిగినట్టుగానే దూరంగా బతుకుతున్నావా? నా చెయ్యి ప్రభు చేతిలోనే ఉంది. ఆయన నన్ను టైం వచ్చినప్పుడు ఎక్కిస్తాడు, ఇబ్బంది వచ్చినప్పుడు కప్పుతాడు, ఆయన దర్శనం నాకు కలుగుతుంది అనే ఒక అనుభూతికి వచ్చేట్టుగా నీవు ఆయనకి సన్నిహిత సంబంధమై ఆయన సహవాసంలో ఎదుగుతున్న వ్యక్తివేనా? దానికి మరొక లక్షణం కలగాలి. పేతురు పత్రిక చదవండి, ఇలా చదివిందే మరలా చదువుదాం. ఆయన దృష్టికి నా చెయ్యి దేవుని చేతిలో వెయ్యాలి అంటే ఆయన పట్టుకుంటాడు. కానీ ఎప్పుడు పట్టుకుంటాడో తెలుసా? మురికి లేని అపవిత్రతల జీవితంతో ఉంటే ఆయన పట్టుకుంటాడు. నీ చరిత్ర అంతా కళంకం, నీ మీద పేడ మరకలు, నీవు ధూళితో కప్పబడి ఆయన బిడ్డ ఆయన పేరుగానే నడుస్తూనే ఉన్నావు. అపవిత్రత అంతా బట్టల మీద చూస్తే మరకలు ఉన్నాయి, చెయ్యి చూస్తే బురదగా ఉంది, నీ వెనక పక్క పేడ మరకలు ఉన్నాయి. ఇప్పుడు నీ ప్రభువు చెయ్యి పట్టుకోలేడుగా. అందుకే కళంకం లేని వ్యక్తిలాగా ఉంటే ఒకడు నీ వైపు చూసి ఇతడా అని అన్నాడంటే నేరం మోపాడు. నువ్వు నేరాలు మోపబడే వ్యక్తిగా కాక దేవుని దృష్టిలో కళంకం లేని వ్యక్తిలాగా ఉండాలి. నిష్కళంకులుగా ఉంటే ఆయన ఏమంటాడో తెలుసా? నేను నిన్ను ఆశ్రయదుర్గం మీదకి ఎక్కిస్తాను. మరి ఈ మాట విన్నాక ఎవరికి వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకుంటే కళంకం లేకుండా నేను బ్రతుకుతున్నానా? దేవుడు అంటాడు, మీకు మీరే పవిత్రులు కాలేరు, కానీ కళంకం లేని జీవితం జీవించాలని ఒక ఆశ మీకు ఉండాలి. ఈ రోజున ప్రభు నీ చేతిని పట్టుకునేట్టుగా నీ యందు కళంకం లేని జీవితం జీవిస్తున్నావా? ఆయన అంటున్నాడు, నా పర్వతం మీదకి వీరిని నేను ఎక్కించెదను. మచ్చలేని జీవితం జీవిస్తే నీవు పర్వతం మీదకి ఎక్కగలవు. నీవు దేవుని సహవాసంలో అంతకంతకు ప్రసన్నత చూసే వ్యక్తివి అయితే ఆయన కాపాడి ఆశ్రయదుర్గం మీదకి ఎక్కిస్తాడు. జలములు నిన్ను నడిపించి, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించి పైకి తీసుకొని వస్తే అరారత కొండ మీద ఓడ నిలిచినట్లుగా రేపు సంఘం మధ్యాకాశంలో నిలబడబోతుంది. నీవు మేఘాల మీద వెళ్ళబోతావున్నావు. మరి ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగతంగా ఆ కొండ మీద నిలబడటానికి పవిత్రత ఉందా? కళంకం లేని జీవితం జీవిస్తున్నామా? దైవ దర్శనం ప్రసన్నతను కోరుకుంటున్నామా? జలముల చేత మనం నడిపించబడి ఆత్మచేత నడిపించబడుతున్నామా? కొండకెక్కాలి అంటే నీ జీవితంలో ఇంకొకటి ఉండాలి. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో చక్కని మాట రాయబడి, అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్న వేళ ఆ యుద్ధానికి దేవుడు అన్నాడు, యుద్ధం చేయించు అని మోషేతో చెప్తే మోషే అన్నాడు, యెహోషువ మనుషులను పోగు చేయి, యుద్ధ భూమిలోకి వెళ్ళు, నేను దేవుని కర్ర పట్టుకుని దేవుని పర్వతం మీదకి వస్తా. ఆ వాక్యం చదవని 17వ అధ్యాయం. రేపు నేను కొండ ఎక్కుతానని చెప్పలా, రేపు నేను కొండ శిఖరం మీద ఉంటానని చెప్పలా. ఏం చెప్పాడు? దేవుని కర్ర చేత్తో పట్టుకుని కొండ ఎక్కుతాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, దేవుని కర్ర లేకుండా నువ్వు కొండ మీద నిలబడలేవు. నువ్వు కొండ ఎక్కాలంటే దేవుని కర్ర నీ చేతిలో ఉండాలి. ఇది చాలా విలువైన మాట. దేవుని కర్ర చాలా విషయాలు మనకు నేర్పుతూ ఉంటుంది. దేవుని కర్రను పట్టుకొని, అయ్యా రేపు కొండ మీదకి వస్తాను, నీకు జయం కలుగుతుంది. కొండ ఎక్కేవాడికి రేపు వస్తాను, 3 వస్తాను, 5 వస్తాను, కొంచెం ఆలస్యంగా వస్తాను అని ఏం చెప్పాల. పని చెప్పేటప్పుడు రేపు వచ్చేటప్పుడు నేను కూడా యుద్ధ దుస్తులు వేసుకొని వస్తాను అని చెప్పాల. రేపు వచ్చేటప్పుడు యాజకుని వస్త్రాలు వేసుకొస్తానని చెప్పాల. ఏమంటాడు? దేవుని కర్రని తీసుకొని వస్తాను. దేవుని కర్ర మనకు నేర్పే మొదటి మాట ఏమిటో తెలుసా? కర్ర ఎండిపోయిన కర్ర. ఇప్పుడు మనం చాలాసార్లు చేతి కర్రను చూస్తాం. ఆ చేతి కర్ర ఒకప్పుడు పచ్చిగా ఉండేది.
చేతి కర్రను నరుగుతారు, దాన్ని వేరు చేస్తారు, ఎండిపోతుంది. ఇక దాంట్లో తడి ఉండదు. ఒక్క మాట చెప్పాలంటే ఆ కర్రలో చెమ్మ ఉండదు. చెమ్మ దేనికైనా పాడు చేస్తుంది. చెమ్మన్న కట్టే మండదు. చెమ్మన్న చోట చెద ఉంటుంది. చెమ్మన్న చోట ఏదో రకమైన మెత్తదనం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, నేను కొండకు వస్తాను, నీకు జయం కలగాలంటే దేవుని కర్రతో వస్తాను. కర్ర నేర్పే మొదటి పాఠం, నేను ఎండిపోయిన కర్రను, అంటే నాలో చెమ్మ లేదు. ఇప్పుడు దేవుని కొండకి ఎక్కేటప్పుడంట నీ జీవితం ఇంకా పచ్చిగా ఉంటానయ్యా, నాలో చెమ్మ ఉంటుందయ్యా, నాలో ఇంకా లోక సంబంధమైన గుర్తులు ఉంటాయ్యా, ఈ కార్యక్రమాలు మనలో ఉంటాయ్యా అని చెప్పడం కంటే ఎండిపోయిన కర్రలాగా మారతానయ్యా, వీటన్నిటి నుంచి వేరైపోతానయ్యా. ఇక నా యందు నీ జీవం తప్ప ఏమీ లేదు. ఇది అడవిలోదే కానీ చెట్టుకున్నది, నేల మీద పాకింది, నేల నుంచి పుట్టింది. కానీ ఇప్పుడు నేను అట్టాడేవాడినే కానీ యేసు రక్తం ద్వారా కడగబడి సహవాసంలో పెంచబడ్డాక నేను దేవుని కర్రగా మారతాను. నేను దేవుని కర్రగా మారడం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఎండిపోయిన అనుభవం. ఇక నా యందు ఏ గొప్పతనము లేదు, నా యందు ఏ అతిశయము లేదు. నేను వట్టివాడనే తప్ప, పురుగు వంటి వాడినే తప్ప. అంటే ఎండిపోయిన కర్రలో చెమ్మలేనట్టుగా అన్ని విషయాలు నువ్వు చచ్చిన వాడవై ఉండాలి. పౌలు అన్నాడు కదా, నేను చనిపోయాను, జీవిస్తున్నది నాలో క్రీస్తు మాత్రమే. మరి ఎండిపోయిన కర్రలాంటి సాక్ష్యం ఉందా? ఎండిపోయిన కర్రలాగా ఇక లోక సంబంధమైన తడి లేదయ్యా అని చెప్పగలవా? అది ఇప్పుడే జరగదు. రోజు ప్రార్థన ద్వారా సరిచేయబడదు మగాక. ఎండిన కర్రగా ఉంటావా, చెమ్మన్న కర్రగా ఉంటావా, ఓ సాధారణమైన కర్రలాగా ఉంటావా? ఆలోచిస్తూ నేను నీ పర్వతం మీద నిలబడాలయ్యా, అట్టి కృప నాకు, అట్టి పాఠం నాకు, అట్టి మార్గం నాకు నేర్పించవా అంటూ మీరు అడగగలిగితే తలలు వంచండి. పరిశుద్ధుడను ప్రేమమైన నా ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి. కుటుంబాలు దీవించబడాలి, చదువుకున్న పిల్లల ఫలితం కలగాలి, పరీక్షలు రాస్తున్న వారికి కృప కలగాలి, ఆ ఇంట్లో సంతానం కలగాలి, దేహానికి ఆరోగ్యం కలగాలి, ఇంట్లో ఐక్యత ఉండాలి, సమృద్ధి ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. నీ రాకడ కొరకు సిద్ధపరిచి జరగబోయే కార్యక్రమాలన్నీ దీవెన జరిగించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.